కాంగ్రెస్ చేపట్టిన పాలమూరు రిజర్వాయర్ల సందర్శన కాస్త విహారయాత్రగా మారింది. బీఆర్ఎస్ చెలో మేడిగడ్డకు కౌంటర్ యాత్రే అయినా ఆధారాలు చూపించలేక తుస్సుమంది. కాంగ్రెస్ నేత వంశీచందర్ రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాజెక్టులపై పచ్చి అబద్దాలాడారు. చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించలేక నవ్వుల పాలయ్యారు. పైగా ప్రాజెక్టులను మాత్రమే చూసి పలకరించకుండానే వెళ్లిపోయారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ చెలో మేడిగడ్డ కార్యక్రమానికి కౌంటర్గా హస్తం పార్టీ చేపట్టిన పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ల సందర్శన ఆద్యంతం విహారయాత్రగా సాగింది. ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎగేసుకుని కరివెన ఉద్దండాపూర్ రిజర్వాయర్లను సందర్శించి హడావిడి చేశారు. అక్కడ వారందరినీ డమ్మీ చేసి మీడియా ముందు అంతా వన్ మ్యాన్ షో చేశారు. అయితే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పై పచ్చి అబద్దాలు మాట్లాడిన వంశీచంద్ ఆధారాలు చూపించకపోవడంతో ఈ యాత్ర తుస్సుమన్నది. ఎత్తిపోతల పథకంపై అధికార పార్టీ స్టాండేమిటో వివరించలేదని విమర్శలు వెల్లువెత్తాయి. వంశీచందర్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడిన మాటలు విని అందరూ నవ్వుకున్నారు. ఈ యాత్ర రైతుల ప్రయోజనం కోసం చేసినట్టుగా లేదని, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల పిక్నిక్ గా ఉందని చర్చించుకున్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో చేపట్టిన కరివెన ఉద్దండాపూర్ రిజర్వాయర్ల నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. ఉద్దండాపూర్ సజ్జిపూల్ పనులు పూర్తయి మోటార్లు బిగించే ప్రక్రియ నడుస్తున్నది. ఇటు వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ వరకు లింక్ కెనాల్ పనులు కూడా సాఫీగా జరుగుతున్నాయి. ఇవేమీ పట్టించుకోకుండా కాంగ్రెస్ నేతలు కేవలం రాజకీయ విమర్శలకు వీటిని వాడుకోవడం కనిపించింది. భూత్పూర్ నుంచి భారీ కాన్వాయ్తో బయలుదేరిన హస్తం పార్టీ నేతలు తాటిపర్తి వద్ద కరివెన రిజర్వాయర్ కట్టపైకి ఎక్కి దాదాపు 6 కిలోమీటర్లు ప్రయాణించి కట్టకు అటు ఇటు చూస్తూ నిశ్చేష్టులయ్యారు. కొందరు కాంగ్రెస్ నేతలు ఇంత పని జరిగిందా అంటూ ముక్కున వేలేసుకున్నారు. కానీ తర్వాత పాలమూరు ప్రజలపై కేసీఆర్ కు ప్రేమ లేదన్నట్టు ఆరోపణలు చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ఓ ఇంజనీరింగ్ అద్భుతమని రాష్ట్ర ప్రజలంతా కొనియాడుతుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ ప్రాజెక్టుపై అబద్దాలు వల్లించారు. ప్రాజెక్టు డిజైన్, సర్జిపూల్, పంపు హౌస్, రిజర్వాయర్ల నిర్మాణం గురించి మాట్లాడకుండా కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు ఏ విధంగా జరిగాయో ఇక్కడి ప్రజలకు బాగా తెలుసు. ఇదే కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టుపై ఎన్ని కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారో అందరికీ తెలుసు. కానీ దీన్ని కప్పిపుచ్చుతూ కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడడాన్ని చూసి రైతులు అవాక్కయ్యారు. కాంగ్రెస్ విహారయాత్రలో పాల్గొన్న నేతలకు పాలమూరు ఎత్తిపోతల స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో తెలియదని తేటతెల్లమైంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం ఎన్ని టీఎంసీలు, ఎంత ఆయకట్టు అనే విషయంలో కూడా నోటికొచ్చిన వివరాల్ని చెప్పగా మీడియా అవాక్కైంది. కరివెన రిజర్వాయర్ నాసిరకంగా నిర్మించారని, వర్షం నీళ్లకే సీపేజ్ వస్తున్నదని వంశీచందర్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. కానీ ఆ ఆధారాలను మీడియాకు చూపించకపోవడం గమనార్హం. పైగా కరివెన ఉద్దండాపూర్ రిజర్వాయర్ల సందర్శనకు వచ్చిన హస్తం పార్టీ నేతలు కనీసం తమను పలకరించకుండా వెళ్లిపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.